నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మాట బాగా వినిపిస్తుంది. దూరం పెరిగిందా, పెరుగుతుందా, పెరిగే అవకాశాలు ఉన్నాయా అని. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది. అది కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో కూటమికి పెద్ద ప్రమాదం, నష్టం కూడా వాటిల్లే అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ మాట వినిపిస్తుందంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయి, మరికొన్ని ఈక్వేషన్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి. అదేంటంటే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి ఆ యొక్క గందరగోళం కానీ, అయోమయం కానీ, అనిశ్చితి కానీ, అంటే సొంత పార్టీలోనే కొంతమంది నాయకుల మధ్య సఖ్యత అనేది లేదు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు ఇద్దరు వ్యవహారానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పాయింట్గా మారింది. అది సొంత పార్టీ వ్యవహారం అయినప్పటికీ దీనికి సంబంధించి ముఖ్యంగా జనసేనలో ఏ పరిస్థితులు ఉన్నాయి, జనసేనలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి కానీ, వారి యొక్క ప్రవర్తన తీరు నచ్చకపోవటం వల్ల జనసేన కాస్త దూరంగా ఉంది అనేది. అలాగే కొన్ని సందర్భాల్లో జనసేన పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ దూరం పెడుతుంది అనేది బాగా వినిపిస్తుంది. ఒక పక్కన పార్టీ అధినాయకులు మేము 15 ఏళ్ళు లేదా 20 ఏళ్ల పాటు కూటమిగా ఉంటాం, సహృదయమైనటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మేము పాలిటిక్స్ అనేది చేస్తాం, రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ మాట ఎందుకు వినిపిస్తుంది అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం కనుక తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని మాట్లాడటం, జనసేన కూడా టార్గెట్గా చేసుకుని ఆయన మీద కామెంట్ చేయటం అనేది ఒకటి చూస్తున్నాం. దానికి కౌంటర్ రీకౌంటర్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. దానికి ఉదాహరణగా ఒకటి చెప్పొచ్చు. నాగబాబు ఒక కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి కారణం కొంతమంది వ్యక్తులు నేనే కారణమని అనుకుంటున్నారు, అదేమీ జరగలేదు, అలా అనుకుంటే అది వారి కర్మ అన్న, అంటే ఇండైరెక్ట్గా వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దానికి సంబంధించి ఆయన కూడా తాజాగా మాట్లాడారు. రకరకాలుగా మాట్లాడితే అది చెల్లదు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ ఎవరి వల్ల ఎవరు గెలిచారో తెలుసు అని చాలా స్మూత్గా ఆయన పేర్లు ప్రస్తావించకుండా తెలివిగా మాట్లాడారు. అంటే ఇలాగా 175 నియోజకవర్గాల్లో చాలామంది ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు, రెండు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి విధానం ఉంది అనేది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఒక రకమైనటువంటి సమన్వయం కొరవడింది. దీనికి కారణం ఏంటంటే ఇరు పార్టీల మధ్య ఏర్పడినటువంటి కాస్త ఒక రకమైనటువంటి వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు. అంటే దగ్గరగా ఉన్నప్పటికీ కాస్త దూరం పెడుతుంది తెలుగుదేశం పార్టీ జనసేనను అనేది బాగా వినిపిస్తుంది. కానీ పార్టీల అధినేతలు మాత్రం బాగానే ఉన్నారు. కాకపోతే ఎక్కడో కాస్త ఇద్దరి మధ్య, అంటే రెండు పార్టీల మధ్య గ్యాప్ అనేది కనిపిస్తూనే ఉంది. ఇది రాబోయే రోజుల్లో కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లటమే కాకుండా అనేక రకాలుగా కాస్త బ్యాడ్ అవుతుంది కూటమి ప్రజల్లో అనేది. ఇప్పటికే ఉద్యోగుల అంశానికి సంబంధించి రకరకాల వివాదాలు, వారంతా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కనీసం తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు, జనసేన అయినా పట్టించుకుంటుందేమో మనల్ని వారు ఆలోచన విధానంతో ఉన్నారు. కానీ వారికి ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదనే ఆవేదన ఎక్కువ అవుతుంది. ఇలా అన్ని వర్గాల ప్రజలను సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. అవసరమే కాదు, బాధ్యత ముఖ్యంగా. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీని గద్దెదించి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అంటే రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని,
వారికి ఉన్నటువంటి అభిమానమే ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. రాబోయే రోజుల్లో ఇదే విధానం కొనసాగితే కొంతమంది వారిలో బాధ, ఆవేదన, ఆందోళన ఉన్నప్పటికీ, అసంతృప్తి ఉన్నప్పటికీ బయటపడట్లేదు. ఎప్పుడో ఒకసారి ఇది బ్లాస్ట్ అయితే చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జనసేన తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా అంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్గా చేసుకుని మాట్లాడింది. కొంతమంది రోడ్డెక్కి నిరసన కూడా తెలియజేశారు. అటువంటి వారిని జనసేన నుంచి సస్పెండ్ చేశారు. కొంతమందిపై విచారణ జరుగుతుందని చెప్పి విచారణ పేరుతో అలా హోల్డ్లో పెట్టారు. అంటే ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే రాబోయే కాలంలో ఒక రకమైనటువంటి విధానంలో రెండు పార్టీలు వెళ్ళకపోతే చాలా కష్టం. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటానికి జనసేన ఎంతో శ్రమించిందనే చెప్పాలి. జనసేనని పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూటమిగా మేము జతగడుతున్నామని ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఆ సమయంలో. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి మాట్లాడారు ములాఖత్ అయిన తర్వాత. సో ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీని గద్దెదించాలి, వారు చేసినటువంటి అవినీతి పాలనపై సమరశంఖం పూరించింది ఎవరైనా ఉన్నారు అంటే దానికి సంబంధించి జనసేన పార్టీనే ముందుగా, తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా చేసింది అనుకోండి. సో మొత్తానికైతే ఇప్పటికీ కూడా ఏమీ కాలేదు. కాకపోతే రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ అనేది మిస్ అయితే రాబోయే రోజుల్లో అది వారికి చాలా మైనస్గా మారుతుంది అనేది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే మరి తెలుగుదేశం పార్టీ జనసేనను కలుపుకొని ముందుకు వెళ్ళాలి, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఈ రెండు పార్టీలు ఎలాగూ బీజేపీ న్యూట్రల్గానే ఉంటుంది వారికి. ఎందుకనంటే అసలు ఈ రెండు పార్టీల వల్లే రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలుచుకుంది. సో ఇటువంటి సందర్భంలో దూరం పెరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ రెండు పార్టీల మధ్య ఉంది. అవసరమైతే తెలుగుదేశం పార్టీ జనసేనకు ఒక రకమైనటువంటి ఇది ఉండాలి, అంటే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండటానికి భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది. అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్తో ముందుకు వెళ్ళాలి అనేది జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి దీన్ని ఏ రకంగా పూడ్చుకుంటారు. ఏమీ లేదు అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు, అది కూడా వాస్తవం కాదు నిజం చెప్పాలంటే. కానీ రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ అనేది అయితే కనిపిస్తుంది స్పష్టంగా. మరి చూడాలి రెండు పార్టీల అధినేతలు ఏ రకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.